ఇంకా ఎన్ని రోజులు ఈ బతుకు, ఇంకా ఎన్ని రోజులు ఈ డబ్బు లేని జీవితం ఇంకా నా వల్ల కావట్లేదు. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. మా ఓనర్ గాడు నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అసలు ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఆ లాస్ శాండర్స్లో చాలా మనీ ఉంటుందంట. ఆ డబ్బులంతా నాకే కావాలి. మొత్తం డబ్బులు నాకే కావాలి. వాడి కారు కూడా వేసుకొని వెళ్ళిపోతాను. ఇన్ని రోజులు నాకు వాడు టార్చర్ చూపించింది చాలు. ఇక నా వల్ల కాదు. లాస్ శాంటోస్లో ఎంత డబ్బులు ఉంటుందంటే, మా ఫ్రెండ్ చెప్పింది విని నా మైండ్ పోయింది. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంకా మొత్తం వాడే చూసుకుంటాను. నాకు మొత్తం డబ్బు సంపాదించుకుంటాను. చూడండి పిల్లలు, చూడండి లాస్ శాంటోస్ ఎంత అందంగా కనిపిస్తుందో దూరం నుంచి. ఇంకా లాస్ శాంటోస్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం పిల్లలు. మొత్తం డబ్బు నాకే. ఇంకా లాస్ శాంటోస్లో ఉన్నదంతా. వచ్చేసాం మనం లాస్ శాంటోస్కి. చూసుకోరా, కొంచెం చూసుకో రోడ్డు మీద. ఏంటి ఏదో తేడాగా ఉంది? ఏంటి అక్కడ ఏమైంది? అందరు అలా నడుస్తున్నారు. ఏదో సంథింగ్ మిస్టీరియస్గా ఉందేంటి ఇక్కడ? అయ్యయ్యో, ఏంటి వీడు జాంబీలాగా తయారయ్యాడు. వామ్మో, ఏంటి సిటీలో ఉన్న వాళ్ళందరూ అలానే తయారైపోయారు. అరే వీళ్ళేంటి నాన్నే తగులుకున్నారు. అయ్యయ్యో, ఇలా అయితే నేను ఎప్పుడు ఇంకా డబ్బు సంపాదించేది? ఇంకెప్పుడు నేను లాస్ శాంటోస్ని రూల్ చేసేది? అయ్యయ్యో, వీడు చూడు. అమ్మో బాబోయ్, వీళ్ళు కరిచేస్తే నేను కూడా అలానే అయిపోతానే. అయ్యో అయ్యో, ఈరోజు లేచిన తర్వాత ఎవరి ముఖం చూశానో ఏంటో. నాకు ఎదురవ్వాలా ఇలా అంతా? ఇలా అయితే నేను డబ్బులు సంపాదించేది ఎప్పుడు? ఈ లాస్ శాంటోస్ని ఇంకా రూల్ చేసేది ఎప్పుడు? అయ్యయ్యో, ఇదంతా నేను చూస్తున్నది నిజమేనా? అందరూ జాంబీస్ లాగా తయారైపోయారంటే వీళ్ళెవరో బాగున్నారు. అయ్యయ్యో, వీళ్ళు కూడా జాంబీస్ లాగా తయారైపోయి వీడు కూడా నా ఆఖరికి. అయ్యయ్యో, రోడ్డు మీద బైకులంతా యాక్సిడెంట్ అయ్యాయి. ఓ మై గాడ్, ఇంకా నా వల్ల కాదురా. ఇంకా నేను ఏదో ఒకటి చేసేయాలి. ఇంకా ఈ ప్రపంచాన్ని ఈ లాస్ శాంటోస్ సిటీని ఏదో ఒకటి చేసేస్తాను. నా వల్ల కాదు. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు అర్జెంటుగా. కనీసం వాడన్నా నన్ను కాపాడుతాడు. కొంప తీసి వాడు కూడా అలానే అయిపోయాడా ఏంటి? అయ్యయ్యో, ఈ రోడ్లో వెళ్దాము. వీడు కూడా బాగానే అయ్యయ్యో, వీడు కూడానా? త్వరగా మా ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. అమ్మయ్యా. మిత్రమా, ఏంటి మిత్రమా, లాస్ శాంటోస్ సిటీ అంతా అలా అయిపోయింది? అవును మిత్రమా, నేను కూడా చూశాను. సిటీలోకి ఏదో డేంజరస్ వైరస్ అటాక్ చేసింది. వామ్మో, అది ఎంత డేంజర్ అంటే సిటీలో ఉన్న మొత్తాన్ని ఆవహించేసింది. వామ్మో, నేను ఈ షోరూంలోనే దాక్కొని ఉన్నా కాబట్టి నాకేం కాలేదు. నువ్వు జాగ్రత్త మిత్రమా, జాగ్రత్త. నువ్వు ఎలాంటి తిక్క పనులు ఏం చెయ్యొద్దు. నా మాట విను మిత్రమా. సరే 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 సరే. నీ కారు వేసుకొని పోతున్నా కొంచెం రైడ్కి, తర్వాత తెచ్చిస్తాను. అమ్మా, ఏంటయ్యా ఇదేంటి ఇలా ఊగుతుంది? ఏంటి ఇది? అమ్మయ్య, వర్షం స్టార్ట్ అయింది. చిన్నగా వెళ్దాం, నన్ను ఎవరు అటాక్ చేయకపోతే చాలు. ఏంటి భయ్యా ఇది? నేను రిచ్ అవుదామని వస్తే ఈ సిటీ ఏమో ఇలా గందరగోళంగా మారిపోయింది. అయ్యో, ఇలా అయితే ఎలా అయ్యా? ఎలా? నేను ఎప్పుడు రిచ్ అవుతానయ్యా? ఇంకా నా బతుకు మారదా? కనీసం పోనీలే, మా ఫ్రెండ్ గాడికైనా ఆహ్వానించలేదు. వాడు ఉన్నంత వరకు నేను సేఫ్. వాడు ఉన్నంత వరకు ఈ సిటీలో నన్ను ఎవ్వడు ఏమి చేయలేడు. వాడు నన్ను కాపాడగలడు. ఈ ఇల్లేంటో కొంచెం బాగుంది. ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. చిన్నగా మనం రిచ్ అయిపోవాల్సింది. అయ్యయ్యో, ఏంటి ఇలా పడిపోయాను? స్విమ్మింగ్ పూల్ లేకపోయింది ఇప్పటికి నేను పైలోకంకి వెళ్ళిపోయావాన్ని. అయ్యయ్యో, వాటర్ నన్ను కాపాడాయి. ఈ ఇల్లు చాలా బాగుంది. స్విమ్మింగ్ ఏంది? డోర్ లాక్ వేశారేంటి? అయ్యయ్యో, నాకు ఇంట్లో ఏం దొరకదా? ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఏంటి? చిన్నగా వెళ్ళాలి, ఎవరన్నా గమనిస్తే అంతే. చిన్నగా అన్ని పోలీసులు ఎత్తుకొని పోతారు. ఎవరన్నా నా మీద కంప్లైంట్ ఇస్తే చిన్నగా వెళ్ళాలి. ఏదైనా గన్ను పట్టుకొని వెళ్దాం.
ఓ అక్కడ ఎవడో ఉన్నాడు గడ్డికి వాటర్ పోస్తున్నాడు, గడ్డికి వాటర్ పోస్తున్నా. తీసుకో, అది లెక్క. చిన్నగా ఇలానే ముందుకెళ్దాము. గ్యారేజ్. అయ్యో కార్ లోపల ఏదో బాగుంది, ఆ కార్ని దొంగలిద్దాం మనం. ఏంది గ్యారేజ్ క్లోజ్ చేశారు? అయ్యో గ్యారేజ్ క్లోజ్ చేశారేంటి? మెయిన్ డోర్ నుంచి వెళ్దాం. అయ్యయ్యో మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేశారా? ఇప్పుడు ఎలా వెళ్ళేది? ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఇక్కడ కూడా ఏం లేదే. ఈ కార్ని తీసుకెళ్దామా? వద్దులే, ఈ కార్ అంతా బాగాలేదు. ఇప్పుడు ఎలా రా పైకి వెళ్ళేది? లోపలికి ఎలా వెళ్ళాలి? కార్ ఎక్కిపోదామా? అలా జంప్ చేయి. నా దగ్గర సూపర్ మ్యాన్ షూస్ ఉన్నాయి కాబట్టి నేను అలా జంప్ చేయగలుగుతున్నాను పిల్లలు. అది అలా ఈ విండో నుంచి దూరి లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఎవరు ఉండరు కదా. అలా మెల్లిగా అది. అమ్మయ్యా వచ్చేసి. అయ్యో అమ్మయ్యా వెళ్ళిపోయింది. నేను కిందికి వెళ్ళిపోతాను. గ్యారేజ్ లోపలికి వెళ్ళి ఆ కార్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అయ్యో ఎవరు చూడొద్దండి అయ్యా నన్ను. మెల్లిగా కింద ఏదో సౌండ్స్ వస్తున్నాయి. అయ్యో ఇద్దరు ఎవరు ఉన్నారే. వీళ్ళని ఎస్కేప్ అవ్వడం ఎలా? ఇది ఇంపాసిబుల్గా కనిపిస్తుంది. అయ్యో వీళ్ళకి దొరికిపోయేలాగున్నామే. ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ డోర్స్ ఎక్కడ నాకు కనపడట్లేదు. చిన్నగా వెళ్దాం. ఇటు సైడ్ వెళ్దాం, చూద్దాం ఇక్కడ ఏముందో. అయ్యో ఇక్కడ ఏం లేదు. నాకు తెలిసి వీళ్ళ ముందు నుంచే వెళ్ళాలి, చిన్నగా కనపడకుండా. ఇక్కడ ఏదో లెఫ్ట్లో ఏదో ఉంది. అమ్మయ్య వచ్చేసాం. అయ్యయ్యో కార్ కూడా దొరికేసింది. ఇంకా వెళ్ళిపోదాం మనం. అమ్మయ్య లాస్ట్కి మనం ఒక కార్ని అయితే దొంగలించేసాం. ఇలా ఎన్ని కార్లు దొంగలిస్తే ఈ సిటీలో మనం రిచ్ అయిపోతాం. ఇలా ఒక్కొక్క కారు దొంగిలించుకుంటూ పోతే ఇంకెప్పుడు మనం రిచ్ అయ్యేది? రిచ్ అవ్వాలంటే ఏదో ఒకటి పెద్దది చేయాల్సిందే. మా ఫ్రెండ్ది. అయ్యో కార్ ఓనర్ నా కారులోనే వెనుకలో కూర్చొని ఉన్నాడా? ఇది చూసుకోకుండా నేను ఎలా వచ్చానయ్యా? ఇప్పుడు బుక్ అయిపోయానే. డబ్బు కోసం వచ్చి బుగ్గపాలయ్యాను నేను. అయ్యయ్యో సార్ నన్ను ఏం చేయొద్దండి సార్. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దండి సార్. మీరు ఏం చెప్తే అది చేస్తాను సార్. ప్లీజ్ సార్. సరే సార్ చేస్తున్నాను. వెయిట్ చేయండి సార్. నన్ను కాల్ చేద్దండి ప్లీజ్ నన్ను కాల్ చేద్దండి. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. ప్లీజ్ దయచేసి నన్ను కాల్ చేద్దండి. అదిగో. అయ్యో తల పగిలిపోయింది. అరే మిత్రమా సారీ రా. ఆ ఓనర్ కారులోనే కూర్చొని నిన్నాడు, నేను చూసుకోలేదు. తప్పైపోయిందిరా, నన్ను ఏమనుకోద్దు. డబ్బులా? సరే థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళిపోతున్నారా మీరు? ఇంకా నన్ను ఏం చేయొద్దండి సార్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దండి. మీరు ఏమైనా కొట్టుకోండి సార్. అయ్యయ్యో మా ఫ్రెండ్ గారు పాపం. సార్ మా ఫ్రెండ్ ఏం చేయొద్దండి సార్. ప్లీజ్ సార్. వాడిది ఏం తప్పు లేదు సార్. ఏమన్నా ఉంటే నన్ను సార్. ప్లీజ్ సార్. అయ్యయ్యో మా ఫ్రెండ్ గారిని బాగా కొట్టేస్తున్నాడే. రే సారీ రా మిత్రమా, నేను వెళ్ళిపోతున్నాను. నాకు ఈ సిటీ కొత్త, నేనేం చేయలేను రా. ఏమనుకోద్దు. సారీ రా. బాయ్ రా.